పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యత ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. సూర్యప్రకాష్ గారు నమస్తే. చెప్పేటువంటిది ఉలాహన, హిందీలో ఏమంటారంటే ఉలాహన, ఆశ చూపించడం, రేకెత్తించడం, ప్రేరేపించడం వేరు, ఆత్మతత్వం గురించి చెప్పడం వేరు. ప్రభాకర్ గారి శబ్దాలను చూడండి, లక్ష్మణ్ గారి శబ్దాలను చూడండి, సూటిగా అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక పదం వాడుతున్నారు, శుద్ధమైన నేను, శుద్ధమైన ఆత్మను, పవిత్రమైన పరమశుద్ధమైనటువంటి పరమాత్మను, మూడు తత్వాలను చెప్తున్నాను. నేను ఎవరు, ఇది అక్కడ మళ్ళీ భ్రాంతిని కలుగజేస్తున్నారు కదా, ఆత్మ పరమాత్మ ప్రకృతి, అది కొద్దిగా చూడండి. సరే, ఇప్పుడు మన ప్రకరణలోకి వెళ్తే సత్యార ప్రకాశము ఏకాదశ సముల్లాసము, దీంట్లో 237వ పుటలో ఆర్య సార్వభౌమ రాజ్యము విషయంలోకి వెళ్ళే కంటే ముందు నిన్నటి దాంట్లో ఒక చిన్న సంశోధనం ఏంటంటే, శీర్షికలోనే తప్పు వచ్చింది. అది నిన్న చెప్పుకున్నాం కాబట్టి అది సవరించాల్సి వస్తుంది. సృష్టి ఆరంభములో ఆది మానవులుగా ఈ దేశ భూభాగమునకు వచ్చినటువంటి వారిని ఆర్యులు అంటారు. ఎవరంటారు? ఆర్యులు ఎప్పుడయ్యారు? ఆర్యులు అనేది తర్వాత వారి వ్యవహారాన్ని బట్టి నిర్ణయించడం, గుర్తించడం జరిగింది. అంతేగాని ఆర్యులు వాళ్ళు శ్రేష్ఠులు అనేది గుర్తించే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఏంటంటే, వనభోజనాలకు వచ్చినప్పుడు ఎవరికి అనుకూలమైనటువంటి మంచి మనోభావాలు కలుస్తుంటాయో వారి దగ్గరికి వెళ్ళి అట్లా వారు ఎట్లయితే ఈ చెట్టు కింద కొందరు, ఆ చెట్టు కింద కొందరు, ఆ చెట్టు కింద కొందరు ఎట్లయితే వారు ఉంటారో ఆ విధంగా తిబ్బత్ మానసరోవరం నుంచి, అక్కడ నుంచి వెలువడినటువంటి ఆది మానవులు వారు కొంతమంది ఈ వైపుకు వచ్చారు. వచ్చినటువంటి వారు వేదమును విడవలేదు, వేదమును చెప్పిన దానిని ఆచరించారు. మిగతా వారికి వేదము అవ్వలేదు, వారు పట్టుకోలేదు. అంతే తేడా. వీరు పట్టుకున్నటువంటి వారు వేదం అనుసారంగా నడుస్తున్నారు, వేదాన్ని చదువుతున్నారు. కాబట్టి వీళ్ళు ఆర్యులు అనబడ్డారు. వారు చదవలేదు, వారు పట్టుకోలేదు కాబట్టి వారు రకరకాలుగా ఆయా ప్రాంతీయ వర్గీయులుగా గుర్తించబడ్డారు. అంతేగాని ఆర్యులు అనే శబ్దము, ఆర్యులు వచ్చారు అనేటువంటిది అది సరైనది కాదు అని చెప్పడం జరుగుతుంది. వాస్తవమే ఆచార్య, అది పదము కరెక్ట్ లేదు. మరి ఆర్యులు దేశంలోకి వచ్చి వసించారు అనేది ఎక్కడెక్కడో అర్థం తీసుకుపోతుంది. అది ఆ లోతు పట్టుకుంటే మనం ఎంతమందికైనా సమాధానం చెప్పాలి. అదే ఆధునికులు కూడా అదే చెప్తున్నారు కదా, ఇరాన్ నుంచి వచ్చారని, ఏదో వచ్చారు. అదే అవన్నీ. అందుకని ఆర్యులు ఈ భూభాగానికి వచ్చి వేదమును పఠించిన వారు, వేదానుసారంగా అగ్నిహోత్రం చేస్తున్నటువంటి వారు, వీరిని ఆర్యులుగా గుర్తించారు. అంతే. వారు తమను తాము ఆర్యులుగా చెప్పుకోవడం వల్ల ఇతరులు కూడా ఆర్యులుగా గుర్తించారు. ఇలా అనడం మంచిది. దీని అర్థం ఏం చేశారంటే, ఇరాన్ నుంచి వచ్చినందున ఆర్యులు అంటున్నారని ఈ ఆధునికులు
ఇక్కడ ఆర్యులు లేరు అన్నట్టుగా ఉంది ఆచార్య, ఎలా ఉంటాయి పదము? మళ్ళీ ఇంకోటి ఆ కిరాణి అనేది దానికి పదానికి అర్థం ఏంటంటే కీర్తనలు వీళ్ళు చేస్తుంటారు, క్రైస్తవులు కీర్తనలు చేస్తుంటారు కాబట్టి కిరాణి. ఆ కీర్తన మూల కారణంగానే కిరస్థానీయులు అనేది క్రైస్తవులు. సూర్యప్రకాష్ గారు ఏమైనా చెప్పాలా? ఏం లేదు. మరి మైక్ ఆన్ లో పెడుతున్నారు, కుయ్యి కుయ్యమంటుంది, రికార్డ్ అవుతుంది, అందరూ ఇబ్బంది పడతారు. ఆర్య సార్వభౌమ రాజ్యం సృష్టి నుండి 500 సంవత్సరముల పూర్వము సమయం వరకు ఆర్యుల సార్వభౌమ చక్రవర్తి రాజ్యము భూగోళము నందంతటా సర్వోపరి విరాజిల్లుచుండెను. ఇక్కడ పూర్వ సమయం అంటే మనకు ఇదివరకు తెలిసిందంటే క్రీస్తు పూర్వము, రామరాజ్యానికి పూర్వము, మహాభారతానికి పూర్వము అంటే అది ఆ కాలం, ఆ సమయం రాకముందు అనేటువంటిది మనం ఇంతవరకు తెలుసుకున్నాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి ఏంటంటే సృష్టి నుండి, అంటే సృష్టి జరిగిన తర్వాత నుంచి 5,000 సంవత్సరముల పూర్వము సమయం, అంటే సృష్టి నుంచి 5,000 తర్వాత కాలంను ఇక్కడ పూర్వకాలం అనను. అంటే పూర్వకాలం అంటే మన దృష్టితోటి మనకంటే పూర్వం ఉన్న కాలమును ఇక్కడ సూచించడం జరిగింది. అంతేగాని సృష్టికి పూర్వము అని అనకూడదు. సృష్టి జరిగినప్పుడు అక్కడ పూర్వం ఏమి ఉంటుంది, 5,000 సంవత్సరాలు లెక్క పెట్టిన వారు ఎవరున్నారు, అది కారణం. ఆర్యుల సార్వభౌమ చక్రవర్తి రాజ్యము భూగోళము నందంతటా సర్వోపరి విరాజిల్లుచుండెను. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటంటే వేదమును గ్రహించారు. ఆ వేదం ఈశ్వరుని ప్రోక్తం, ఈశ్వరుని ద్వారా ఉపదేశించబడింది కాబట్టి తదనుసారంగా నడుచుకుంటున్నారు. మిగతా వారికి ఏ ఆధారం లేదు, అందుకే సార్వభౌమం. అర్థమవుతుందా? వీరికి ఆధారం ఉంది, వారికి ఆధారం లేదు, అంతే తేడా. ఆధారం ఉన్నవారు, వేదం ఆధారంగా ఉన్నవారు ఇలా కాదు, ఇలా నడుచుకోండి, ఇలా వ్యవహారం చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అవునా అని చెప్పేసి ఆశ్చర్యాత్మకంగా వాళ్ళు దాన్ని అనుసరించారు కాబట్టి అంతా ఒకే నియమం ఉండేది, అందుకే సార్వభౌమం. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య గారు. అంతే, ఇంకేం లేదు. అన్ని దేశములలో మాండలికులు చిన్న చిన్న రాజులు ఉండేది వారు. అంటే మాండలిక రాజులను ఏమంటారంటే సామంత రాజులు అంటారు కదా. అది చాణక్యునిలో ఈ రహస్యం అంతా చాలా విపులంగా చూపించారు. అవకాశం ఉంటే చూడండి. కౌరవ పాండవుల పర్యంతము ఇక్కడ రాజ్యమునందు రాజశాసనమునందును భూగోళమునందలి రాజులెల్లరూ ప్రజలు వర్తించి చుండిరి. ఏలయన సృష్టి ఆది అందు వ్రాయబడిన మనుస్మృతిలో ఇందుకు ప్రమాణము చూడబడుతున్నది. అంటే మొట్టమొదట సృష్టికి ఆరంభంలోనే ఈ మనుస్మృతి రాశారు. దాంట్లో ఈ యొక్క రహస్యం దాంట్లో ఉన్నది, చూడండి. ఆచార్జీ చెప్పండి. ఆచార్య, ఇక్కడ చూడబడుతున్నది అనేదానికంటే చూపబడుతున్నది అని అంటే బాగుండేనేమో. చూపబడుతున్నది అంటే చూపేవారు ఉండాలి, చూడబడుతున్నది అంటే వారు రచించారు కాబట్టి దాంట్లో చూడబడుతున్నది మనందరి ద్వారా, అంతే తేడా. నాకు అది కొంచెం సంశయం ఉండే, అందుకనే అండి. ఏతద్ధేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః. ఏతత్ ఈ దేశ ప్రసూతస్య అంటే ఈ దేశంలో పుట్టినటువంటి వారు, అంటే ప్రసూతస్య షష్ఠీ విభక్తి ఏకవచనం. ఈ దేశంలో పుట్టిన వారి
యొక్క సకాశాదగ్ర జన్మన. ఇక మా వీరి సంపర్కంతో అగ్రజన్మన ఇంకా ఎవరెవరైతే పుడుతున్నారో స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవ. ఈ యొక్క భారత భూమి మీద పుట్టినటువంటి వారి ఈ అగ్రజన్మన వారి యొక్క జన్మాంతరముల యొక్క నడవడి ఆచార వ్యవహారాన్ని చూసి స్వం చరిత్రం తమ చరిత్రను శిక్షేరన్ నేర్చుకోవాలి. పృథివ్యాం సర్వమానవ యావత్ ప్రపంచమంతటి మానవులందరూ నేర్చుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు అక్షరశః నరేంద్ర మోదీ గారు చూపిస్తున్నటువంటిది, ఇతర దేశాలను ప్రభావితం చేస్తున్నటువంటిది, ఇప్పుడు గుర్తింపు పొందుతున్నటువంటిది ఇది ప్రత్యక్షం. ఈ ఆర్యావర్త దేశమునందు ఉత్పన్నులైన బ్రాహ్మణులు విద్వాంసులైన వారి నుండి భూగోళమునందలి మనుష్యులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, దస్యులు, మ్లేచ్చులు మున్నగు వారెల్లరూ తమకు యోగ్యమైన విద్యను, చిత్రములను, శిక్షను, విద్యాభ్యాసమును నేర్చుకుందురు గాక. ఇది చిత్రములు కాదు, ఇక్కడ చిత్రములు అని పడింది. ఆ చరిత్రములే ఉండాలి, చిత్రములు కాదు. అదే చరిత్రములు ఏందని నేను ఆలోచిస్తాను. అదే చరిత్రని సవరించుకోండి. చిత్రములని ఎవరి దాంట్లో అయితే ఉందో అది చరిత్రములని. మరి యుధిష్ఠిర మహారాజు చేసిన రాజసూయ యాగం వరకు, మహాభారత యుద్ధము వరకు సమస్త భూమండల రాజ్యములన్నయో ఈ దేశము రాజ్యాధీనమునని ఉండేది. ఇది పొరపాటు వస్తున్నది చూడండి. మళ్ళీ చూడండి. మరియు యుధిష్ఠిర మహారాజు చేసిన రాజసూయ యాగము వరకు, మహాభారత యుద్ధము వరకు సమస్త భూమండల రాజ్యములన్నయో ఈ దేశము రాజ్యాధీనముననే ఉండేది. ఈ రకంగా అంటే మహాభారత యుద్ధం చూసినప్పుడు సామంత రాజులను కూడగట్టడానికి ఎంత ఇబ్బంది పడ్డారు భీముడు, అర్జునుడు వాళ్ళు. ఇక రాజసూయ యాగం చేసేటప్పుడు సామంత రాజులను కూడగట్టడానికి శ్రీకృష్ణుడు వేసిన ఆ పన్నాగంలో అందరినీ, వాళ్ళ రాజకన్యలను అర్జునుడు వెళ్ళి వివాహం ఆడి తీసుకొని రావడం, అందరినీ సమకూర్చడం. దీని అభిప్రాయం ఏంటి అంటే వారు విడివిడిగా ఉన్నారు కాబట్టి కూతురుని వివాహం చేసుకొని వారిని వీరితో కలుపుకొని, వీరి రాజ్యంతో కలుపుకొని ఉండడం అంటే భిన్నం అనేది తెలుస్తుంది కదా. అవును. మరి అది స్పష్టంగా తెలుస్తున్నప్పుడు మళ్ళీ చాణక్య సీరియల్ చూసినప్పుడు, ఝాన్సీకి రాణి ఈ సీరియల్ చూసినప్పుడు దాంట్లో వారి చరిత్రలో మహారాణా ప్రతాప్, పృథ్వీరాజ్ చౌహాన్ వీళ్ళందరి చరిత్రలు చూసినప్పుడు ఆ సామంత రాజులు సహకరించకపోవడం వల్ల, దేశం ఐకమత్యంగా లేకపోవడం వల్ల ఆ మహాపురుషులు బలైపోయారు. అదే ఐకమత్యంగా ఉంటే వాడికి చొరబడడానికి అవకాశం ఎక్కడికి ఇక్కడ లేదు. మరి ఇక్కడనేమో ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. అందుకే భిన్నంగా అనిపించింది నాకు. అది మీరు ఆలోచించండి. వినుడు. చీనా దేశపు భగదత్తుడు, చీనా అంటే చైనా, భగదత్తుడు అమెరికా ఇక్కడ ఒక శబ్దము చాలా లోతుగా వస్తున్నది చూడండి. అమెరికా ఇక్కడ అమెరికానే ఉంది ఆచార్య. నేను ఒకటి చెప్తున్నా, నువ్వు ఒకటి మధ్యలో వస్తుంది. ముందు వినండి. అమెరికా ఈ రెండు ఒక శబ్దము మన కళ్ళ ముందు నుంచి పోతుంది. దాన్ని పట్టుకోవడానికి నేను చెప్తున్నాను రెండు శబ్దాలు. అమెరికా అంటే పొందుపరచడము, ఒదిగించడము, పేర్చడము, సవరించడం, అమర్చడం. మరి అమెరికా అన్నదానికి అర్థం ఏంటి?
అది పాతాళ లోకం దేశం పేరు ఆచార్య. మళ్ళీ నేను మా ఇంటి పేరు అని నేను చెప్పాను. దేశం పేరే ఇది వస్తున్నది కాబట్టి దానికి అర్థం ఏంటని అడుగుతున్నాను. ఇప్పుడు సమీకరించబడినది అర్థం వస్తుంది ఆచార్య. ఇప్పుడు భారతదేశం భరతుడు పరిపాలించాడు అని, శకుంతల పుత్రుడు భరతుడు అని ఈ అర్థం వస్తుంది కదా. మరి అమెజాన్ నది అమెరికా. అమెజాన్ నది పొడవుంది అమెరికా. పొడుగా అక్కడ నది దేశాలను ఒక దగ్గర అమర్చారు. ఆ రకంగా కావచ్చు. అంటే అదే అర్థం వచ్చింది కదా. అమెరికా అంటే ఒదిగించినటువంటిది, సవరించినటువంటిది, అమర్చినటువంటిది అనే అర్థం వస్తుంది కదా. చిన్న చిన్న రాజ్యాలని సవరించుకొని అంతే కదా. మరి మరి అదే అర్థం వస్తుంది కదా. అంటే సంయుక్త రాష్ట్రాలు 50 రాష్ట్రాలు ఒక దగ్గర అమర్చారు. అదే మరి అమెరికా అన్నది అదే అర్థం వస్తుంది కదా. అమెరికా దేశపు బభ్రువాహనుడు, ఐరోపా దేశపు బిడాలాక్షుడు, పిల్లి కన్నుల వంటి కన్నులు గలవాడును. ఇంతకు పూర్వము చెప్పిన యూనాను గ్రీకు దేశమునకు సంబంధించిన యవనుడు, ఈరానుకు సంబంధించిన శల్యుడు అను ఈ రాజులెల్లరూ రాజసూయ యుద్ధమునందును మహాభారత యుద్ధమునందును ఆజ్ఞానుసారం వచ్చి పాల్గొని ఉండిరి. రఘువంశులు రాజులుగా ఉన్నప్పుడు రావణుడు కూడా ఈ దేశము వారికి అధీనుడై ఉండెను. అబ్బా చూడండి, మళ్ళీ చూడండి. రఘువంశ రాజులుగా ఉన్నప్పుడు రఘువంశం ఇప్పుడు ఒక పాట వస్తున్నది చూడండి. రఘుకుల తిలక ఇదేమన్నది కదా, రఘువంశ తిలక రఘుకుల తిలక రామ అనే పాట వస్తున్నాయి కదా. ఇప్పుడు అంటే రామరావణ యుద్ధం జరిగింది, రామాయణం అంతా జరిగింది రామరావణుల మధ్యలో. అదే మరి ఇక్కడ ఏమని చెప్తున్నానంటే రఘువంశజులు రాజులుగా ఉన్నప్పుడు అంటే రాముని కంటే ముందు. మరి రాముని కంటే ముందు ఉన్నప్పుడు రావణుడు ఎక్కడున్నాడు? రాముని కాలంలోనే ఉన్నాడు రావణుడు. రావణుని రాముడే చంపాడు. అది ఆ విషయం ఎట్లా చెప్తున్నాడు చూడండి. రఘువంశ రాజులుగా ఉన్నప్పుడు రావణుడు కూడా ఈ దేశం వారికి అధీనుడై ఉండెను, అంటే అనుకూలంగా ఉండెను. అర్థముందా? అర్థమవుతుందండి. అంటాడు శ్రీనివాస్ గారు ఆగమగం అవుతుంది. అర్థం ఉన్నదా అని అంటే అర్థమవుతుంది అంటున్నాడు. ఏమైనా చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే రావణుని దేశం వేరు, రాముని దేశము వేరు. ఆ రాముని యొక్క వంశజులు రఘువంశులు. రఘుకుల తిలక రామ అని పాట వస్తుంది కదా. రఘుకుల తిలకుడు ఎవరు? రాముడే కదా. అవును. మరి అతని గురించి పాట వచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని బట్టి చెప్తున్నది ఏంటంటే రఘువంశము కాబట్టి రఘువంశజులు రాజులుగా ఉన్నప్పుడు రావణుడు కూడా ఈ దేశము వారికి అధీనుడై ఉండను. ఇక్కడ ఏమని ఉండాలంటే రావణుని వంశజులు కూడా అంటే అర్థవంతంగా ఉంటది. అర్థమవుతుందా? సరిగ్గా ఉండాలి ఆచార్య గారు. ఇది పొరపాటు ఉన్నది. ఇప్పుడు తనకు అధీనంగా ఉన్నప్పుడు రావణుని దశరథ మహారాజుకు అంటే ఇప్పుడు రాముడు రాజ్యమేలు లేదు, రాముంది రాజ్యమే కాదు. ఎందుకంటే పట్టాభిషేకం అయ్యే రోజే అతనికి అడవికి వెళ్ళాలని అనేసరికి ఇక వెళ్ళిపోయాడు. కాబట్టి రాముని రాజ్యకాలంలో రావణుడు లేడు. ఇప్పుడు రావణుడు ఎప్పుడు ఉన్నాడు అంటే దశరథ మహారాజు రాజ్యమేలుతున్నప్పుడు, భరతుడు రాజ్యమేలుతున్నప్పుడు రావణుడు ఉన్నాడు. అవునాచార్య. భరతుడు రాజ్యమేలుతున్నప్పుడు రాముడు వచ్చి రావణుడిని చంపాడు కదా. రామాయణం జరిగింది కదా. అంతా బాగా కెమెరాలు బంద్ చేసుకొని కూర్చున్నాడు.
అంతే ఆచార్య గారు. రామచంద్రుని సమయమున అతడు విరోధి అయ్యాను. ఇక చెప్పు. అంటే దశరథ మహారాజ్ అని పేరు పెడితే అయిపోతుండే, సూటిగా ఉంటుండే. రఘువంశజులు రాజులుగా ఉన్నప్పుడు రావణుడు ఈ దేశము వారికి అధీనుడై ఉండెను. రామచంద్రుని సమయమున అతడు విరోధి అయ్యాను. అంటే ఇక్కడ రావణుని కంటే ముందు వాళ్ళు కూడా అధీనంగా ఉన్నారు. ప్రభాకర్ గారు తొందరపడకండి. ఇక్కడ ఏమున్నదంటే, దశరథుని తండ్రి రాజ్యం ఏలుతున్నప్పుడైతే రావణుడు లేడు. రాముని వయసు రావణుని వయసు ఒకటి. అంతే. ఈ రకంగా చూస్తే ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే, రావణుని వంశజులు కూడా ఈ దేశమునకు అధీనమై ఉండేను అంటే చాలా అర్థవంతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అది మీరు ఆలోచించారు. ఎందుకంటే రామచంద్రుని సమయంలో రావణుడు రామునికి విరోధం అయ్యాడు. అదే ఉండాలి ఆచార్య, రావణుని వంశజులు అని ఉండాలి. అందువలన రామచంద్రుడు అతనిని దండించి రాజ్యభ్రష్టుని చేసి అతని తమ్ముడైన విభీషణుని రాజ్యమునందు అభిషక్తుని చేసి ఉన్నాడు. స్వయంభువ రాజు మొదలు పాండవుల వరకు ఆర్యుల చక్రవర్తి రాజ్యము సర్వత్ర వర్ధిల్లుతుండెను. తదుపరి పరస్పర విరోధము వలన కలహించి నాశము పొందిరి. ఏలయన ఈ పరమేశ్వరుని సృష్టి యందు అభిమానులు, అన్యాయకారులు, అవిద్వాంసులు నగు వారి రాజ్యము బహుకాలము నడవదు. అర్థమవుతుందా? వింటున్నారా లేదా? అన్యాయకారులు, అవిద్వాంసులు నగు వారి ఇష్టాలు ఎక్కువ రోజులు సాగవు. ఏదైనా కూడా పెరుగుతున్నది ఎందుకు అంటే విరగదందుకే, విరుగుడు. అందుకని ఏదైతే శృతి మించుతుంటుందో దాని తుదముట్టడానికి, పరిష్కారం అవ్వడానికే పెరగడం. అది గుర్తుపెట్టుకోండి. మరియు అధిక కథనం అంటే ఎక్కువ చెప్పడం, అసంఖ్య ప్రయోజనము వలన అధికమైనప్పుడు ఆలస్యము, పురుషార్థ రహితత, ఈర్షా ద్వేషములు, విషయాసక్తి, ప్రమాదము ఎక్కువగును. అందువలన ఇవన్నీ స్పష్టంగానే ఉన్నది కదా. విడమర్చి చెప్తే సమయం పోతుంది, దీంట్లో ఏమీ లేదు, రహస్యం లేదు. వలన దేశమున విద్య సుశిక్ష నష్టమై దుర్గుణములు దుష్ట వ్యసనములు ప్రబలిపోవును. అంటే ఎవరైతే ఇప్పుడు తప్పులు చేసేవారు ఏంటంటే, ఇది నాది అనుకున్న వారు దొంగతనం చేయరు కదా. చేస్తారా? పరాయి వాళ్ళ దొంగతనం చేస్తారు కదా. నాదాన్ని దొంగతనం చేయడం ఏంటి? ఏది మాట్లాడారు అందరికీ అటువంటి వాళ్ళు కాదు అనుకుంటేనే దాన్ని స్వీకరించాలని. అంటే ఈ విషయం వాళ్ళు గ్రహించాలి. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో నాది అనుకున్న వస్తువుని దొంగతనం చేయరు. అది ఆశ్రమమే కావచ్చు, ఇల్లే కావచ్చు, సంస్థనే కావచ్చు, ఏదైనా కావచ్చు. అబద్ధాలు ఆడడం ఇవన్నీ చేయడం ఏంటంటే అది నాది కాదు అని వాళ్ళు దాని ఆ వ్యవహారం ద్వారా నిరూపిస్తున్నారు. నేను ఈ సంస్థ వాడిని కాదు, ఈ సంస్థకు నాకు సంబంధం లేదు కాబట్టి నేను ఇందులో ఈ పనులు చేస్తున్నానని వాటిని ప్రోత్సహించుకోవడం, అది సరైనటువంటి అది కాదు. బుద్ధిమంతులు మానుకుంటే బాగుంటారు. అట్లే మద్య మాంసముల సేవనం, బాల్య వివాహాదులు, స్వేచ్ఛాచారాది దోషములు వృద్ధి పొందును. ఇటువంటివి లోకమునకు స్వాభావిక ప్రవృత్తి అయి ఉన్నది. యుద్ధ విభాగమున యుద్ధ విద్యా కుశలత సేనయు భూగోళమున ఎవరి చేతను ఎదుర్కొనబడజాలనంత అధికముగా పెరిగినప్పుడు వారిలో పక్షపాతము, అభిమానము ఎక్కువై అన్యాయము వృద్ధి పొందును. మల్లేశం గారు మైక్ బంద్ చేయండి. శ్రీనివాస్ గారు బంద్ చేయండి.
స్వయంభూ రాజు అని చెప్పిండ్రు, అది అర్థమైతే లేదు. ఆ స్వయంభూ రాజు, స్వయంభూ అంటే స్వయంభూ అంటే తనకు తానే రాజుగా ప్రకటించుకొని ఉన్నటువంటి వాడు. అతన్ని ఎవరు ఏమంటారు, పట్టాభిషేకం అతనికి ఎవరు ఇవ్వలేదు, తానే నియమితుడై ఉన్నాడు. అంటే అంత బలిష్ఠుడైనటువంటి రాజు. ఇప్పుడు బలవంతుడు ఏం చేస్తాడంటే, ఏదైనా అధికారంలో ఇది నాది అని అనుకున్నప్పుడు అక్కడికి ఎవరైనా పోతే వారిని నెగులనివ్వడు కదా. తన యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా అది రాజుగా ప్రకటించుకున్నవాడు ఆ రకంగా. సరే సరే సరే. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఎప్పుడైతే ఈ యొక్క యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు సామంత రాజులను కూడగట్టమని చెప్పేసి అర్జున్ని పంపించినప్పుడు, అక్కడ మణిపూర్ రాజును కూతురు ఉలూపిని పెళ్లి చేసుకున్నప్పుడు అర్జునుడు అక్కడికి వెళ్లే కంటే ముందు ఆమె అబ్బాయి వేషంలో ఉండి కుస్తీ పోటీలు, గుర్ర స్వారీ అన్ని చేసుకుంటూ, యుద్ధాలన్నీ చేసుకుంటూ గెలుచుకుంటూ వస్తున్నది అన్నట్టు. ఇప్పుడు అర్జును చూడగానే ఈమెలో ఒకేసారి స్త్రీత్వం ఉట్టిపడేసరికి ఇక ఆమె పురుషుని వేషం విడిచిపెట్టి నాన్నగారికి చెప్పింది, నాన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇతడు వచ్చాడు, ఇతను చేసుకుంటా అంటే వాళ్ళ నాన్న ఇంకా ఎంతో సంతోషపడతాడు అన్నట్టుగా. ఆ రకంగా పెళ్లి చేసుకోవాలని వీరిద్దరి మధ్య ఇక్కడ ఈ విషయం అంతా రాజ్యభవనంలో నడుస్తుంటే, ఆ సేనాధిపతి ఆ కన్యను, ఆ రాకుమారిని పెళ్లి చేసుకోవాలని ఆయన మనసులో ఉన్నది. వీళ్ళకి తెలియదు, వీళ్ళ మనసులో ఉన్నది వారికి తెలియదు. అయితే ఈ రాకుమారిని అర్జునుడి చేత ఎలా విడగొట్టాలి అనేటువంటి కథనంతో ఏంటంటే, ఒకరోజు అర్జునుడు వేటకు వెళ్తుంటాడు. వేటకు వెళ్ళినప్పుడు ఆమె పడక గదిలో పడుకొని ఉంటుంటది. పడక గదిలో పడుకొని ఉండగా అర్జునుడు వేట ముగించుకొని రాజభవనంలో ప్రవేశించి ఈమె గదిలోకి వస్తున్న తరుణంలో ఆమె గది కిటికీలోంచి ఇతను దూకి బయటకు వస్తుంటాడు అన్నట్టుగా. ఇంతే జరిగింది అక్కడ. కిటికీలోంచి దూకి బయటకు వస్తుంటాడు. అది ఆమెకు తెలియదు, ఇదంతా కుట్రపూరితంగా జరిగినటువంటిది. ఇక అర్జునుడు చూసిన తర్వాత, నువ్వు ఇటువంటి చరిత్రహీనురాలు అని చెప్పేసి నేను అనుకోలేదు, నువ్వు నాకు వద్దు, మా రాజ్యానికే వద్దు అని అంటుంటాడు. అప్పుడు ఆమె ఎంత చెప్పినా కూడా, నువ్వు వచ్చే కంటే ముందు నేను అమ్మాయినని మా రాజ్యంలో ఎవరికీ తెలియదు అని ఎంత చెప్పినా కూడా వినలేదన్నమాట. ఆమెకు పుట్టిన సంతానమే ఈ బర్బరీకి. ఆ బర్బరీకు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి ఎట్లా నేర్పిస్తుంది తల్లి అంటే, నువ్వు నీ మాతృ-ऋణం తీర్చుకోవాలంటే నీవు అర్జునుని ఓడించాలి, అంతే. అర్జునుని ఓడించాలని చెప్పేసి అర్జునుని పట్ల విషభావనలు నింపుతుంటది అనమాట. ఇక మహాభారత యుద్ధం వచ్చినప్పుడు ఇక అందరూ దగ్గరికి వెళ్ళి మహావీరుల అందరి దగ్గరికి పోయి శ్రీకృష్ణుడు వాళ్ళ అభిప్రాయాలు కనుక్కుంటాడు అనమాట. ఆ రూపకంగా ఈ బర్బరీకి దగ్గరికి వస్తే, బర్బరీకు మరి నీ అభిప్రాయం ఏంటి, నువ్వు ఏ పక్షాన కొట్లాడతావు అని అంటే, ఏ పక్షమైతే బలహీనంగా ఉంటుందో నేను ఆ పక్షాన కొట్లాడతా అంటే ఏమంటాడంటే, కౌరవుల పక్షంలో ఉండి పాండవుల మీద యుద్ధం చేస్తాడు. అంటే తన తండ్రి మీద, అంటే తండ్రి వీళ్ళు పాండవులు వారి వంశవస్తుడని అర్జునుడు అతని తండ్రి అని చెప్పేసి తల్లి చెప్పదు కాబట్టి, తల్లే చెప్పినప్పటికీ ఎవరు చెప్పరు. ఆ రకంగా అర్థమవుతుందా మల్లేశం గారు? ఇప్పుడు అతని ఈ రకంగా మరి కౌరవుల పక్షంలో ఉండి పాండవుల మీద యుద్ధం చేస్తే పాండవులు ఓడిపోతారు అని చెప్పేసి శ్రీకృష్ణుడు గ్రహించి ఆ యొక్క వాక్చాతుర్యంతో అతన్ని మాటల్లో పెట్టి, మరి నువ్వు ఇంత గ్రహించను కదా, నీకు ఇంత జ్ఞానం ఇచ్చాను కదా, నా గురుదక్షిణ ఇవ్వాలంటే ఏం కావాలో కోరుకోండి గురువు గారు అంటే, నీ శిరస్సు కావాలంటాడు. శిరస్సు కావాలంటే ఆ బర్బరీకి ఏమంటాడంటే, నేను మహాభారత యుద్ధం చేయలేని స్థితిలో చూడాలనుకుంటున్నా అంటే, సరే అయ్యే వరకు అక్కడ ఉండమని చెప్పి ఆ గుట్ట మీద అతన్ని తలని పెడతారు. అదంతా కల్పితం. ఇది ఇట్లా జరుగుతుంది. మైక్ బంద్ చేయండి మల్లేశం గారు. యుద్ధ విభాగమున యుద్ధ విద్యా కుశలత సేనయు భూగోళమున ఎవరి చేతను ఎదుర్కొనబడ జాలనంత అధికముగా పెరిగినప్పుడు వారిలో పక్షపాతము అభిమానము ఎక్కువై
అన్యాయము వృద్ధి పొందును. ఇట్టి దోషములు కలిగినప్పుడు తమలో తమకు విరోధము ఏర్పడును. లేక వారి కంటే అధికులైన చిన్న కులముల వారిలో ఎవడో ఒకడు సమర్థుడై నిలబడి వారిని పరాజితులను చేయ సమర్థుడగును. మహమ్మదీయుల శాసన కాలమున శివాజీ గోవిందసింహుడు నిలబడి మహమ్మదీయుల రాజ్యమును చిన్న భిన్నము చేయుట ఎవరెరుగరు అంటే అందరికీ తెలుసు అనేది అభిప్రాయం. పూర్వకాలపు చక్రవర్తి రాజులు అథ కిమేతైర్వా పరేణ్యే మహాధనుర్ధరాశ్చక్రవర్తినః కేచిత్ సుద్యుమ్న జుమ్న కువలయాశ్వ యౌవనాశ్వ వధ్ర్యశ్వ అశ్వపతి శశబిందు హరిశ్చంద్ర అంబరీష ననత్తు సర్యాతి యయాతి అనరణ్యాక్ష సేనాధయః అథ మరుత్త భరత ప్రభృతయో రాజానః. మైత్రి ఉపనిషత్తులో ఈ రకంగా రాసింది. ఇట్టి ప్రమాణములతో సృష్టి ఆరంభము నుండి మహాభారత యుద్ధము వరకు చక్రవర్తులైన సార్వభౌమ రాజులు ఆర్యావర్త దేశమున ఉండిరి అనుట సిద్ధమగుచున్నది. తదుపరి వీరి సంతానము అభాగ్యోదయము వలన వీరి సంతానం అభాగ్యోదయం అంటే వీరి సంతానం యొక్క నిర్లక్ష్యము వలన, అభాగ్యోదయం అంటే నిర్లక్ష్యము, బద్ధకము, లేదంటే ఈ రహస్యం అర్థం కావాలంటే ఏంటంటే శివాజీ ఏంటంటే రాజ్యాన్ని పట్టించుకోకుండా స్త్రీల మీద వ్యామోహంతో ఉన్నటువంటి తరుణంలో జీజాబాయి వెళ్ళి రామదాస్తో చర్చించి మరి ఇతడు ఇట్లా స్త్రీల వ్యామోహంలో పడితే మరి రాజ్యము అన్నిల అధీనమైతుంటాయి కదా, ఏం చేయాలి గురువు గారు అంటే అప్పుడు రామదాస్ గారు ఏం చెప్తుంటారంటే, నువ్వు జ్వరం వచ్చినట్టుగా అనారోగ్యంగా ఉండి మరి రాజవైద్యునికి తోటి పులి పాలతోటి చికిత్స జరుగుతుంది అని చెప్పేసి పులి పాలను తెమ్మని చెప్పి చెప్పమని అంటుంటారు. మళ్ళీ ఆ పులిపాలు కూడా దాన్ని చంపి లేదంటే దాన్ని కట్టేసి తీసుకురావడం కాదు, దాన్ని ప్రేమతోటి దగ్గరికి తీసుకొని ఆ పాలు తీసుకొని వస్తేనే చికిత్స అవుతుంది అని చెప్పేసి. విన్నారా లేదా ఈ కథ అంతా? ఆ రకంగా అప్పుడు జీజాబాయి ఆ రకంగా నటిస్తే మరి అమ్మ ఆరోగ్యంగా లేదు అని చెప్పేసి చెప్పగానే అమ్మ దగ్గరికి వచ్చినటువంటి శివాజీకి రాజవైద్యుడు ఏమంటాడంటే, ఈ అమ్మ ఈ యొక్క అనారోగ్యం పోవాలంటే నువ్వు పులిపాలు తీసుకురావాలి, అది కూడా పులి దగ్గరికి ప్రేమగా వెళ్ళి తీసుకురావాలి. మొదటిసారి వెళ్ళినప్పుడు ప్రేమగా రాణిస్తుందా పులి? ఎంతో బుజ్జగిస్తూ దగ్గరికి నెమ్మదిగా దానికి ఆహారం వేసుకుంటూ దాన్ని తీసుకెళ్ళి అప్పుడు పాలు తీసుకొస్తాడు అన్నమాట. అట్లా అంటే పౌరుషంగా ఉండాలి అనేది అభిప్రాయం. పౌరుషమయంగా వీరు మరి ఆ సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి చక్రవర్తి రాజులైనటువంటి వీరి సంతానం అభాగ్యోదయం అంటే వీరు విచ్చలవిడితనంగా ఉండడం, ఎవరు రాజనియమాలను పాటించకుండా ఉండడం, ప్రజలను పీడించడం అటువంటిది చేస్తున్నారు కాబట్టి అభాగ్యోదయం వలన రాజభ్రష్టులై విదేశీయులకు పాదాక్రాంతులై ఉన్నారు. విదేశీయులకు పాదాక్రాంతులు అంటే పాదదల అంటే కాళ్ళతో నడిచేటువంటి సైనికుల పని చేసుకుంటూ బ్రతుకు తెరువు పూట గడుపుతున్నారు అనేటువంటిది అభిప్రాయం. సుద్యుమ్నుడు, భూరిద్యుమ్నుడు, ఇంద్రద్యుమ్నుడు, కువలయాశ్వుడు, యౌవనాశ్వుడు. ప్రభాకర్ గారు మైకు ఆన్లో పెట్టారు, కుయ్యి అంటుంది కదా.
యవనాశ్వుడు, వధ్ర్యశ్వుడు, అశ్వపతి, శశబిందుడు, హరిశ్చంద్రుడు, అంబరీషుడు, ననత్తుడు, సరియాతి, యయాతి, అనరణ్యుడు, అక్షసేనుడు, మరుత్తుడు, భరతుడు, సమస్త భూమి యందు ప్రసిద్ధులై సార్వభౌములైన చక్రవర్తి రాజుల నామములు వ్రాయబడినట్లు స్వయంభువాది చక్రవర్తుల నామములు కూడా మనుస్మృతిలోను మహాభారతాది గ్రంథములందును వ్రాయబడి ఉన్నవి. ఇది అంతయు మిథ్య అనుట అజ్ఞానులై పక్షపాతము గలవారి కార్యం. అంటే ఇది సత్యమే అని చెప్పేసి దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. ఆశ్రములు. ప్రశ్న. సమయం అవుతుందా సార్? ఓం ఓం. ఒక పాట పాడండి, సమయం ఉంది కదా, ఒక పాట పాడండి. అది రాజమణమ్మ గారు, అది నిన్న ఏదో చెప్తున్నారు కదా, అది పాట పాడండి, పూర్తిగా పాడండి. అది కూడా దేశభక్తమైన దగ్గర. సరే పుస్తకం సరే. ఈ లోపల ప్రభాకర్ గారు దానికి చెప్పండి, విషయం చెప్పి దానికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనే విషయం. ఏకాదశ ఆర్య సార్వభౌమత్వం గురించి తెలుసుకున్నాం. ఈ భూమండలంలో ఉండే రాజులందరూ ఈ రఘువంశ కాలంలో అధీనులై ఉండేవారనే విషయాన్ని ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. పూర్వకాల చక్రవర్తి రాజుల గురించి విషయాలు కూడా ఈ ఎపిసోడ్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. అందరికీ తెలియజేయడానికే ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ విషయాలందరికీ కోరుతున్నాం. గారు ఇప్పుడు అమ్మగారు పాట పాడతారు, పాడండి. పాడండి. అహో భరత మాత వందనం వందనం బిరే మా వందనం. అహో భరత మాత వందనం వందనం బిరే మా వందనం. వీర పురుషులను గన్నట్టి, వీర రమణులను గన్నట్టి, వీర ప్రసవిని అభి వందనం వందనం బిరే మా వందనం. అందుకొను మాభి వందనం. అహో భరత మాత వందనం వందనం బిరే మా వందనం. స్వర్ణభూమివమ్మ స్వర్గసీమవమ్మ పూతచరితవమ్మ పుణ్యభారతి. స్వర్ణభూమివమ్మ స్వర్గసీమవమ్మ పూతచరితవమ్మ పుణ్యభారతి. రత్నగర్భవమ్మ రమ్యసీమవమ్మ భాగ్యరాశివమ్మ భవ్య భారతి. హే పరమ పావని నీ సాటి ఎవరమ్మా, ఈ ప్రపంచమునకే నీవు శిరోరత్నవమ్మా. ఓ జాన సంధాయి నీలోనే వెలసింది వేదాల నవనందనం, ఆధ్యాత్మిక హరిచందనం. అహో భరత మాత వందనం వందనం భిదే మా వందనం. ఈ భూమి పైననే ఆదర్శ జీవనం గడిపి ఉండెను.
ఈ మట్టి పైననే శ్రీకృష్ణ చంద్రుడు గీతోపదేశమున్ చేసి ఉండెను. ఈ భూమి పైననే శ్రీరామచంద్రుడు ఆదర్శ జీవనం గడిపియుండెను. ఈ మట్టి పైననే శ్రీరామచంద్రుడు గీతోపదేశమున్ చేసియుండెను. ఈ గడ్డ పైననే శివాజీ రాణ ప్రతాపులు కరకు తొరక రాజ్యముపై తమ కత్తులెత్తి కదలిరి. క్షేత్రాని నీ వీరపుత్ర ఖాతలు వింటే కలుగు మాలో స్పందనం, రగులు నెత్తటి హిందనం. అహో భరత మాత వందనం, విదే మా వందనం. వేదాల నెరిగిన విదూషిమణియా గార్గి కదా నీ ప్రేమ గల పుత్రిక. వేదాల నెరిగిన విదూషిమణియా ఆ గార్గి కదా నీ ప్రేమ గల పుత్రిక. లౌకిక సుఖాల ఆకాంక్షలేని ఆ మైత్రేయి నీ ప్రియమైన పుత్రిక. ఝాన్సీ చెన్న రుద్రమ్మలు నీ జాతికే ప్రతీకలు, వీరగాథ కలరింకను నీ పుత్రికలనేకులు. జనయిత్రి ఓ చారు చరయిత్రి నీ సుతల కథలెంతో కమ్మందనం, కడు తీయ తీయందనం. అహో భరత మాత వందనం, విదే మా వందనం. ఓ స్వతంత్ర దేశమా, ఓ పవిత్ర దేశమా, ఓ అఖండ దేశమా, భరత ఖండమా. ఓ స్వతంత్ర దేశమా, ఓ పవిత్ర దేశమా, ఓ అఖండ దేశమా, భరత ఖండమా. ఓ ధర్మరాజ్యమా, ఓ రామరాజ్యమా, ఓ విశాల రాజ్యమా, ఆర్యవర్ధమా. ఓ ధర్మరాజ్యమా, ఓ రామరాజ్యమా, ఓ విశాల రాజ్యమా, ఆర్యవర్ధమా. నీలోని ఒక చిన్న భూభాగమైన మా ప్రాణముల కన్న ప్రియమైనదమ్మా. సర్వస్వమర్పించే రక్షించేదము నీతో, సర్వస్వమర్పించి రక్షించేదము నీదు స్వాతంత్రమును కుందనం, లేదు నీకిక బంధనం. అహో భరత మాత వందనం, వందనం, విదే మా వందనం. అహో భరత మాత. ఓం ఆచార్యజీ, సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అమ్మగారు, అహో అన్నదానికి అర్థం ఏంటి? తెలియదు ఆచార్య. అహో అంటే ఆశ్చర్యం, అంటే అబ్బురపరిచేటువంటిది. కానీ ఇక్కడ ఉండాల్సింది ఓహో. ఓ అని ఆయనే ఉండాలి, ఓహో అని ఆయనే ఉండాలి. కానీ అహో అన్నది ఏంటంటే అక్కడ కుదరతలేదని నాకు అనిపిస్తుంది. మీకు అందరూ ఆలోచించండి. మళ్ళీ దరువు మారుతుంది, అలా అనిపిస్తుంది. ప్రభాకర్ గారు, ఆహో అంటే ఆచార్జీ ఇంత విచిత్రమైందా ఆహో అన్నది మేము అనుకుంటున్నాము. అది అది నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీరంటేనే ఆలోచిస్తున్నా. దేశము ఖండమేమో పుల్లింగులో, భరతమాత అని చెప్పి మళ్ళీ స్త్రీలింగంలోకి వచ్చేది. ఆ రకంగా చెప్తున్నారు. దరువు మారుతుంది, ఒకే దరువులు ఉంటే చాలా బాగుంటుంది. ప్రభాకర్ గారు ముందు తీసుకెళ్ళి. అంటే మరి ఎట్లా ఆచార్య? ఓహో భరత మాత వందనం అన్న అమ్మగారు ఓ ఓ అనొచ్చు, సంబోధనం ఉంటది కదా.
సంబోధించడం వల్ల ఓ ఓ ఓసి ఓరే అరే అని ఉంటది కాబట్టి స్త్రీలింగానికి ఓ భరతమాత. ఓహో అంటే సంబోధించడానికి వాడడం. అక్కడ ఆహోనే సరైంది. ఇక ఆచార్య సరే ఒక ముందు చరణం వినండి ఆచార్య. ఓహో భరత మాత వినండి ఆచార్య. అనొచ్చు, కాకపోతే ఏంటంటే ఓహో వారు ఎవరైతే ఈ పాటలు రాశారో మీ అమ్మగారు ఇదివరకు కూడా చెప్పారు, ఆహోలో కూడా ఓనే వస్తుంది. వారికి ప్రభాకర్ గారు చేసినటువంటి మార్పులు ఇష్టం లేదు, ఓం ప్రకాష్ చేసే మార్పులు ఇష్టం లేదు, ఎవరు చేసేది ఇష్టం లేదు, వారు రాసినట్టే వారు పాడితేనే వారికి ఇష్టం. అది తప్ప ఒప్పు అది వారి ఇష్టం. అందుకని అమ్మగారు రాజమణి అమ్మగారికి మొదటనే చెప్పడం జరిగింది, ఒకరి వాడి తిప్పలు పడే కంటే మనం రాస్తే భగవంతుడు మనకు మేధాశక్తిని ఇచ్చాడు కదా. అర్థమైంది కదా అమ్మగారు? అదే అర్థమైంది ఆచార్య. సరే ప్రభాకర్ గారు ముందు నడిపేయండి. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం ఈరోజు శనివారం. ఎవరైనా తీసుకోనండి. మరి విజయ దుర్గమ్మ గారు ఈరోజు ఎవరు ఉన్నారు? లేనట్టున్నారు. వారు వస్తలేరు కదా, వేరే వాళ్ళు తీసుకొని సంధి చేయించండి. రాజమణి గారు చేయిస్తారా? విద్యుత్ లేనట్టుంది వాళ్ళ దగ్గర. విద్యుత్ లేదు నా దగ్గర. లక్ష్మణ్ గారు చేయిస్తారు. వైదిక వరలక్ష్మి గారు చేయించండి, వారు ఏదో పనిలో ఉన్నట్టు. నమస్తే ఆచార్య. వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహ. ఓం షన్నో దేవీరపీష్టయా ఆపో భవంతు వీతయే. శంయోరపి స్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం విశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మం పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సాభిద్ధ్యా తపస్తోధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధతి స్వస్యంసితో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే. శంయోరపి స్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరశితో రక్షితాదిత్యాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచంబే దద్మః. దక్షిణాదికింద్రోధిపతిః స్థిరచ్చీరాజీరక్షితా పితర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो चम्पेदद्मः प्रदीचीदिक्वरिणोदधिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो चम्पेदद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता श्रीर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो चम्पेदद्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदशमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो चम्पेदद्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदशमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो चम्पेदद्मः ऊर्ध्वादिक्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वरशमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो चम्पेदद्मः ॐ जातवेदसे सनुवाम सोममरातीयतो नीदहाति वेदः सनः परिषदति दुर्गाणि विश्वानापेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणश्चाग्निः आप्रद्या वा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतः सुतश्च उदुत्यं जातवेदसं देवं भान्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्वरिष्वावत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात्स्क्रमुच्चरतु हस्तेम शरदश्यतं जीवेम शरदश्यतगम् शृणुयाम शरदश्यतं प्रब्रवाम शरदश्यतम् अधीना साम्य शरदश्यतं भूयच्च शरदश्यतात्तु ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु भीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक స్వస్థానంత స్వరూప సమర్పణ భావం ఈ జప ఉపాసనాది కర్మములు చేస్తున్న మేము ధర్మార్థ కామ మోక్షముల సిద్ధిని ఆ చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మాకు ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు భీతయే శంయోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. శాంతిపాఠం చెప్పండి ప్రభాకర్ గారు. వారు మైక్ పనిచేస్తలేదు చెప్పండి. ఓం దౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. పుష్పమ్మ గారు ఉండండి.